తడితడిగా తగులుతాను కింద. ఓకే, కొంచెం కొత్తగా ఉంది. ఏం లేదా కింద. ఇంకోటైనా సార్ పాండిచేరికి మనకేదో బాగా కుదిరినట్టుందే. 20 కిలోమీటర్స్ వచ్చామా? అంటే ఏంది ఎక్కడ ఇది? కోవలం దగ్గర కదరా. అండ్ ఈ రెస్టారెంట్ పేరు అది కూడా ఉంది, నాకు గుర్తులేదు. మెనూ కార్డు కూడా లేదు పేరు చదవడానికి. టు బి ప్రిసైజ్ అది చూపిస్తాను. కరెక్ట్గా ఈ జంక్షన్ దగ్గర ఉన్న రెస్టారెంట్, కోవలం జంక్షన్ దగ్గర ఉన్న రెస్టారెంట్. మీల్స్ తినేసి వెళ్ళిపోవడమే. మహాబలిపురంకి కొంచెం దూరం. వాడి ఫేస్లో నా ఫేస్లో స్లీప్ అయితే అలానే ఉంది. ప్లాన్ వేరేది కదరా, అసలు మార్నింగ్ ఉంది. ఇలా ఎయిర్ షో చూద్దామని బండి మీద వేరే వైపు వెళ్ళిపోతున్నాం. ఆ ఎయిర్ షో చూడలేక. ఐ గెస్ మీల్స్ మందేనా? వచ్చేస్తుంది. రెండు వస్తే మందరా? కాదురా, అక్కడ కూడా ఇంకో వాళ్ళు ఉన్నారు. అనవసరంగా డిస్క్ పెట్టేసాము వాళ్ళకి. తప్పలేదు. లేదు వచ్చేస్తున్నాం. లేదు, రెండోసారి కూడా మనకి తాగలేదు. లెట్స్ సీ. ఈసారి సెల్ఫ్ లిస్ట్ పెట్టుకో అయితే. నాకు అర్థం కాలేదు సార్. ఈసారి సెల్ఫ్ లిస్ట్ పెట్టుకో అయితే. హాయ్, హలో, నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. నీకు ఈ టైప్ ఫ్యాంటసీలు ఏంట్రా? వీఆర్ గోయింగ్ ఫర్ ఎ లిటిల్ స్మాల్ అడ్వెంచర్. నాకైతే ఫస్ట్ టైం, వాడికి ఫస్ట్ టైం అనుకుంటా. వాడికి ఫస్ట్ టైమే. కొంచెంగా ఫేస్లో చేంజెస్ తెలుస్తున్నారా? బల్జీనెస్ తగ్గుతుంది. మేబీ అది స్లీప్ వల్ల అవ్వచ్చు, లేదా మనం కొంచెం వర్కౌట్ చేసే దానివల్ల కూడా అవ్వచ్చు. ఎఫెక్ట్గా పడుతుంది మన వర్కౌట్. సో నాట్ బ్యాడ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేదైతే అడ్వెంచర్ రైడ్ కరెక్ట్. అండ్ చాలా రోజుల తర్వాత బైక్ మీద ఫస్ట్ లాంగ్ ట్రిప్. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనం 71 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ ఐఎమ్ స్టేయింగ్ కరెంట్లీ. వీఆర్ స్టేయింగ్. సో ఆల్మోస్ట్ 71 అంటే అది లాంగే. బట్ మనకి మన రోడ్స్కి, ఈసీఆర్ రోడ్డుకి లాంగ్ అనిపించదు. మనం 20 కిలోమీటర్స్ కొట్టాం విత్ ఇన్ 25 మినిట్స్లో 21 కిలోమీటర్స్ వచ్చి ఆగిపోయాం. లైక్ అటెస్ట్ వెళ్ళిపోవచ్చు. ఒక 1 అవర్ అయితే మన బైక్ మీద RC 390 మీద లైక్ వితౌట్ ఎనీ హస్ల్, ఏ టైర్డ్నెస్ రాదు మనకి. 1 అవర్ అలా వెళ్ళిపోవచ్చు. కానీ మనం జస్ట్ ఫర్ ద సేక్ మంచిది ఆగితే అండ్ తినేసి వెళ్తే మనం చేసే చిన్న షార్ట్ అడ్వెంచర్ రైడ్కి ఉపయోగం లేదు. అక్కడికి వెళ్తే అది చేతులు నొప్పులు వచ్చేస్తాయి. మోస్ట్ ప్రాబ్లీ రావు. వాడు నేను నిన్నే బైసప్ చేసాం. పర్లేదులే, వస్తాయి రా. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మోటో వ్లాగింగ్ సెటప్ అగైన్. చాలా రోజులు అయిపోయింది మనం ఒక మంచి మోటో వ్లాగ్ చేసి. చాలా రోజులతో ఛాన్స్ దొరికింది. అండ్ బైక్ కూడా ఈ రేంజ్లో ఇంత లాంగ్ వెళ్ళడం ఇదే. లాస్ట్ మోటో వ్లాగింగ్ చేసినప్పుడు కరెక్ట్గా మన గోప్రో కింద పడిపోయినప్పుడే. ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మాత్రం వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ న్యూ అనమాట. బట్ కయాకింగ్ ఐడియా ఉంది, మీరు ఎప్పుడైనా చేస్తుంటే లెట్ మీ నో యువర్ ఎక్స్పీరియన్స్. టైం 2 o'clock అవుతుంది. మేము రీచ్ అయ్యేసరికి 1 hour రైడ్ మంది ఇక్కడ నుంచి. ఇట్స్ పర్ఫెక్ట్ రైడ్ అనమాట. నాకు సరిగ్గా నేమ్ గుర్తురావట్లేదు మన ఏరియా పేరు, బికాజ్ మోటుకుప్పం ఆర్ సంథింగ్ ఇట్ వాస్. ఆ ఏరియాలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గూగుల్లో చూసి నేను చెప్తాను. ఆ ఏరియాలో 6 o'clock దాకా ఉంటుంది అక్కడ కయాకింగ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్. లాస్ట్ టైం మన వీడియో దేవరాది 1K రీచ్ అయింది. లైక్ ఇట్స్ న్యూ అచీవ్మెంట్ ఫర్ అస్. అఫ్ కోర్స్ ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనం. బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. సో అది మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చింది మనకి. ఇంకొంచెం బీట్ చేయాలి, మన బెంచ్ మార్క్ మనం మార్చుకోవాలి అని. మనకు సబ్స్క్రైబర్స్ పెరగాలి, ఇంకా మన వ్యూస్ కూడా పెరగాలి. అండ్ కింద కామెంట్స్ కూడా మనకి ఈసారి బాగా గట్టిగానే వేసుకున్నారు నన్ను. ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ లాంటిది అనమాట.
నేను దేవరా బాగాలేదు అన్నానని నువ్వు తీసి చూపించు, నీకు దమ్ముందా, ఇలాంటివి మంచి మంచి పడ్డాయి. బట్ ఇట్స్ ఫైన్. సి, నేను వాళ్ళ ఒపీనియన్ని తప్పను, అది నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏంటంటే యాక్చువల్గా లెఫ్ట్ వెళ్తే మహాబలిపురం వెళ్ళిపోతాము. బట్ వీ షుడ్ గో స్ట్రైట్ టువర్డ్స్ పాండిచేరి వెళ్ళాలన్నమాట చెన్నై నుంచి. లైక్ ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ టు విజిట్ చెన్నై, తమిళనాడు, పాండిచేరి, ఎనీవేర్ దీస్ ప్లేసెస్, మీరు ఒకవేళ మీ దగ్గర ఒక హాఫ్ డే ఎక్స్ట్రా ఉంది అంటే దిస్ ఇస్ వెరీ గుడ్ బోట్ ఎక్స్పీరియన్స్ దట్ యూ గోనా గెట్. లైక్ మీరు ఇప్పటిదాకా ప్యాడ్లింగ్ చేసి ఉంటారు, అక్కడికి వెళ్ళి బోటింగ్ చేసి ఉంటారు, జెట్ స్కీయింగ్ చేసి ఉంటారు. లైక్ అవి కూడా ఇక్కడ ఉంటాయి. అవి చేయకపోతే అవి ట్రై చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు కయాకింగ్ చేయొచ్చు. కయాకింగ్ ఈజ్ సంథింగ్ న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ రెయిన్ డ్రాప్ బోట్ హౌస్ 90 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్, అక్కడికే మనం వెళ్ళేది. ఓకే 25 మినిట్స్ మోర్, ప్రయాణం సాఫీకి వెళ్ళిపోతుంది. అన్నా నేను వెళ్ళిపోతా 2 నిమిషాలు ఆగే. అదే అమ్మ టైర్ ఏంటి అంత ఉంది. అదేదో డైనోసార్ పక్కన ట్రావెల్ చేస్తున్నట్టే ఫీల్ ఉంది ఇందాక దాకా. ఇంకో డైనోసార్. ఈ డైనోసార్లు దాటించుకుంటూ వెళ్ళేసరికి ఎప్పటికి వెళ్తా నేను ఇంకా. డైనోసార్స్ అన్నీ 3Dలో కనిపిస్తున్నాయి. పొర్రపాటున మనకి హెల్మెట్ లేకపోతేనా అసలు రోడ్డు మీద ఉన్న మట్టి అంతా మన కళ్ళల్లోనే. ఇంకా చూడు మనం ట్రావెల్ చేసినట్టే. ఇప్పటికే నాకు బాడీ మీద సప్ అని ఏదో చిన్న చిన్న రాళ్ళు మట్టి సరితే తగులుతాయి సారా, అలా తగులుతున్నాయి. ఓకే, రైట్ తీసుకోవాలి. ఎనీవేస్ మనం మళ్ళీ టువర్డ్స్ పాండిచేరి వెళ్తాం. పాండిచేరికి మనకేదో బాగా కుదిరినట్టుందే. మీరు ఏదేదో ఆలోచించద్దు. పాండిచేరిలో మేము బాగా ఎంజాయ్ చేస్తాం, స్విమ్మింగ్ పూల్లో వాటిల్లో. మేము మంచి వాళ్ళం అబ్బా, మమ్మల్ని నమ్మండి. అది చూడు ఎలా వచ్చాడో ఇండియన్. ఒక కంఫర్ట్ ఉంది ఏంటంటే మన బండి మీద మనం వెళ్తే చాలా పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. రెంటెడ్ వెహికల్స్ మీద కూడా బాగానే ఉంటుంది, కానీ ఇఫ్ ఇట్ ఈస్ అవర్ ఓన్ వెహికల్ అదొక కంఫర్ట్నెస్ ఉంటుంది. మన బైక్ మనం వెళ్ళొచ్చు. ఈ మధ్య రెంటల్ వెహికల్స్కి కాస్ట్ ఎలా ఉందంటే, ఇంతకుముందు పర్ డే ఛార్జ్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా అకౌంట్స్ నేర్చుకున్నట్టున్నారు. పర్ కిలోమీటర్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ సందులో డైనోసార్స్ లేకుండా ఉంటే వెళ్ళిపోవచ్చు మనం. ఏరా దీనికి పే చేయాలి కెమెరాకి. మనకు లగేజ్ అవన్నీ లోపల పెట్టేస్తాం. టికెట్స్ ఇక్కడే ఉన్నారు, అవి వాష్ చేస్తారు కదా లోపల ఉన్నాయి అన్నీ. నాట్ బ్యాడ్. రాష్ట్రం ఏంటంటే పోర్ట్ హౌస్. తమిళ్ వచ్చేసింది మనకి. రాష్ట్రం ఏంటో చూసావా? తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇంటి చదవడం కదా, అన్ని చదువు. బాగుందిరా. బట్ వాటర్ది ఫోన్లోనేమో కొంచెం బ్లాక్లోనే ఉండాలి, దూరంగా పెడితే గ్రీన్ కలర్లో ఉంది. బట్ ఇది కూడా వెళ్ళి సీలోనే కలుస్తుంది కదా మొత్తం ఆటోమేటిక్గా. ఓషన్ ఓషన్ అయ్యి సీఏ రా అది. పాండిచేరి వైపు సీఏ, అది ఓషన్ కాదు. ఇది కొడితే పరిస్థితి ఏంట్రా మంది. బ్యాగ్ అక్కడే పెట్టాను దేవుడు.
ఇలాంటి లోపలే ఉండవుగా. జెట్ స్కీ అంట. వేసుకో. వేసుకుని ఇది అటు రమ్మన్నాడు. అటు రమ్మన్నా నువ్వు వేసుకో. ఎలా అయినా లైఫ్ జాకెట్ వేసుకోలేదు మనం. అమ్మా ఇదేంటి ఎలా ఉంది? హెల్ప్ కావాలి నాకు. యుద్ధానికి సిద్ధం. అది మామూలుగా కాదు, అరిపిద్దాం. ఇది రావట్లేదురా, వచ్చింది. అమూల్ బేబీలో ఉన్నాం. 3 చెక్. క్యాష్ వాచ్ పర్లేదు వాటర్లో. నీకేం పోయిందిరా? ఇది కొంచెం జాగ్రత్త పెట్టాలి. ఇంకా ఈఎంఐ కడుతున్నాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఆయన రెడీగా ఉన్నాడు మనకంటే ముందు. త్వరగా రండి రా సాయం. గోప్రో చెక్, మైక్ చెక్, కెమెరా చెక్. సీ దట్. ప్రాక్టీస్ సెషన్ గోయింగ్ ఆన్. అర్థమైందా? అర్థమైంది. తమిళ వచ్చా? అది అది అదే అలానే ఉంది. హియర్ హియర్ టర్నింగ్. ఓకే గో. ఓకే వాడు వెళ్ళిపోయాడు. తడిగా తగులుతుంది కింద. ఓకే కొంచెం కొత్తగా ఉంది. ఏం లేదురా కింద. వస్తున్నా భయపడకు. ఊరుగా ఏడాకు, మరి ఎద్దులో ఉన్నాం. అని చూపినా ఓకేనా? నువ్వు ఏదో చెప్తున్నాడు, నా పరిస్థితి నాకు అర్థం కావట్లా. ఇంకా ఆడనే ఉడుతున్నాను. చూసినంత కష్టమేం లేదు. ఇది వాటరే కదా, తేలిగ్గా వెళ్ళిపోతుంది. కాకపోతే ప్యాంట్ తడిసిపోతుంది. వీళ్ళు ఒక కెమెరా, ఇక్కడ డ్రోన్ షాట్ వేసాం అనుకో, వేస్తాం. మీరు సబ్స్క్రైబ్ కొట్టండి, ఇలాంటి వీడియోలు మరింత వేస్తాను నేను. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. చూడండి ఎంత బాగుందో వ్యూ. Look at the view under the bridge. బా చెక్కిద్దాం. డక్ ఉంది ఇక్కడ ఎదురుగుండా. క్వాక్ 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 క్వాక్. వెళ్ళిపోవాలా నువ్వు? నన్ను వదిలేసి అక్కడ దాకా వదిలేసి వెళ్ళిపోయాడు. ఏయ్ డక్. కెమెరాలో కొంచెం కష్టం, నా 2 చేతులు బిజీగా ఉన్నాయి. ప్లీజ్ సారీయా. యూ లెఫ్ట్ మీ. ఏ డక్కు మొహం మొత్తం ఏదో ఉందిరా. ఉన్నాయి. సారీ గైస్, మేము ఒక ఐలాండ్కి వచ్చాం ఇప్పుడు. కాకపోతే ఐలాండ్కి కూడా మనకి రోడ్డుకి దగ్గరలోనే ఉంది. ఇంక తిరగాలి, లేదంటే బోర్డు కావాలి. ఊరినే అబ్డామిన్ అయిపోతుంది రా అన్సారీ. అబ్డామిన్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఉంది డక్, వైట్ కలర్. The ride is extraordinary. జామ్ మిస్ అయ్యాడు, మళ్ళీ మిస్ అయిపోయాం.
ఆహా యాక్సిడెంట్ జస్ట్ మిస్ మన క్లోజ్ అయిపోయారా ఇవన్నీ అవుతున్నారా? వస్తాయి గోప్రో. దేర్ ఈజ్ మిస్టర్ అన్సారీ. అదే అదే ఎలా ఉంది నీకు? బాగుంది బాగుంది, కొత్తగా ఉంది. తాత మామూలుడు కాదు, రెచ్చిపోతున్నాడు. కనిపిస్తున్నానా? వినిపిస్తున్నానా? చూడడానికి ఇలా ఉంది కానీ చాలా కష్టంగా ఉందా అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. నీకు ఇంకో ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, అక్కడ డక్ ఉంది. ఓ కనిపిస్తుంది. నా ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వా నేను అనుకున్నా ప్లాన్ చేసిన సన్సెట్ కోసం రాన్సరి. అది చూడరు ఎంత బాగుందో. బట్ సన్సెట్ 5:55కి వీఆర్ హియర్ 1 hour early. ఇట్స్ ఓకే బట్ ఇట్స్ వర్త్ ద వ్యూయింగ్. ఐల్ షో యూ. ఎక్కడికి వచ్చా ఒరే పొరపాటు నీ స్టిక్ ఎగిరిపోతే ఏంట్రా మన పరిస్థితి? చేత్తోనేనా? అరే ఖర్చు ఉంటే బాగుండు. సూపర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫిష్ ఎగరడం నేను ఫస్ట్ టైం చూసాను లైవ్లో. ఫిష్ ఎగరడం ఫస్ట్ టైం చూసాను నేను. అటు వెళ్తే డక్స్ కూడా ఉంది. అక్కడ డక్ ఉంది, అది కుదర అప్ప అక్కడ ఎగిరిందిరా ఫిష్. మరి ఇల్లు రాదు మోస్ట్లీ, చాలా దూరంలో ఉంది అది. ఇక్కడ అదిగో బా సూపర్ ఉంటుంది వ్యూ. ప్రాపర్ సన్సెట్ టైమ్ మీకు అర్థం అవ్వట్లేదు కానీ లైక్ సన్సెట్ ఇక్కడ ఇలా ఉంది మొత్తం వ్యూ. మేము కయాకింగ్ చేస్తున్నాం. అయిపోయింది ఓకే అయితే. ఎక్స్ట్రాడినరీ ఉంది వ్యూ, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఉంది ముందు. అఫోర్డబుల్ కూడా. 350 రూపీస్. 350 రూపీస్ ఫర్ 1 hour. రే అక్కడ అసలు ఇదే లేదు, లోతే లేదురా. నీకు కొంచెం ఇలా అంటే లాన్కి వెళ్ళింది స్టిక్. ఎక్కడో మొదలుపెట్టి ఏదో ఒడ్డుకు వచ్చాం, తిరగాలి మళ్ళీ. అదిగోండి డార్లింగ్స్, వాడు ఎంత దూరం ఉన్నాడు తెలుసా? ఇది ఎగ్జాక్ట్ దూరం వాడిది. సన్సెట్ ఉంది, మిస్ అవ్వకండి డార్లింగ్స్, చాలా బాగుంది. ఎంత పెద్ద లేక్ కనిపిస్తే ఏం చేస్తున్నావు? తీసి ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్ వెళ్ళచ్చు, నీకు కనిపించట్లా? సాల్ట్ వాటర్, ఇది సాల్ట్ వాటర్లో కలుస్తాయి. సాల్ట్ వాటర్ ఇది సాల్టా? రివర్ కాదు. ఓహో మనం ఓషన్లోనే ఉన్నావా? సీలోనే ఉన్నావా? నేను ఎక్కువ వెళ్ళట్లేదురా స్పీడ్. నాకు లెగ్ వర్కౌట్, అబ్డామిన్ వర్కౌట్ అయిపోతున్నాయి కయాకింగ్కి. అలా వేస్తే బ్రేక్ అయ్యింది. రెండు వైపులు అయ్యి రెండు వైపులు అన్నా అంటే ఆగుతుంది. యాక్చువల్లీ రా, నాకు తెలిసినంత వరకు బోట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రెడిక్టబుల్. వాటర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రెడిక్టబుల్. బికాస్ ఆఫ్ వాటర్ బోట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రెడిక్టబుల్. అంటే అన్లెస్ మనం మోటార్ని చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసి, వాడెవడు ఇంజనీర్ అనేవాడు ఎంత గొప్పవాడు అంటే, మోటార్ తయారు చేసినాడు, దానికి షిప్ తయారు చేసినాడు ఇంకా గొప్పవాడు. బికాస్ అసలు వాటర్లో ఒక ఫ్లోట్ అవుతుంది ఒక ఆబ్జెక్ట్ అనేది ఎలా కనుక్కున్నాడు వాడు? ఒక సర్టెన్ యాంగిల్లోనే ఉండాలి మళ్ళీ, అది కూడా గ్రేట్ కదా.
చూద్దాం, ఇలాంటివి మీరు చేయండి, బాగుంటాయి. తమిళనాడులో చెన్నై పర్టికులర్లో ఉన్నవాళ్ళు, చెన్నైకి వద్దాం అనుకున్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేయండి. కొంచెం దూరం వచ్చాం మనం. ఇంకా ఎంతసేపు ఉంది? 40 minutes. యాక్సిడెంట్ తప్పించాం. లేదు లేదు స్పీడ్ బోట్. బాయ్ తాత. కొడతాడ్రా, అందుకేనా అన్న కొడతాడ్రా. ఎలా ఫీల్ అవుతున్నా? ఏదో తేడాగా ఉందేంటి? చాలా పెద్ద పెద్ద అల్లు వస్తున్నాయి. ఇలా 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 వెళ్తున్నాం. నైస్. ఏం బాగుంది బ్రో. అలా ఒక్కో బోట్ వెళ్ళే కొద్దీ మనం వేవ్స్లో మూమెంట్, అప్ప స్విమ్మింగ్ పూల్లో వేవ్ పూల్ ఉన్నాయి కదా మనకి థీమ్ పార్క్స్లో, అదే ఫీల్, వేవ్ పూల్ ఫీల్. బట్ జాగ్రత్తగా ఉండాలి డార్లింగ్స్, జాగ్రత్తగా ఉండాలి. దోవలు తిరిపోతలేదండి. కొంచెం బోల్తా పడుతుంది అనుకో, సామాన్లు గల్లంతా మనం తేలుతూ ఉంటాం. మన డివైజెస్ లక్షల లక్షల వాల్యూలు ఉన్నాయి. సన్ లేదు కాబట్టి ఎక్స్ట్రాడినరీగా ఉంది మనం చేస్తుంటే. లేదంటే నా పైనుంచి బగా 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 చెమటలు ఇంకా దారులు కారుతాయి మనకి. డార్లింగ్స్, ట్రై దిస్, వెరీ గుడ్. హాయ్. కనిపిస్తుందా అలా? ఈ అలకి మొత్తం బోట్ కదిలిపోతుంది. అదిగో వచ్చి ప్రతి వేవ్కి మనం కూడా కదులుతున్నాం. రైడ్ అప్డేట్. 1 గంట జర్నీ, ఒక ఫుల్ మీల్, 1 లీటర్ చెమట, బాగా తడిసిపోయాం, బాగా అలసిపోయాం, బాగా ఆడేసుకున్నాం. మ్యాటర్ ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ రెయిన్ డ్రాప్ బోట్ హౌస్. మనకి స్పాన్సర్లు కాదులే కానీ నేనే గూగుల్లో, యూట్యూబ్లో, ఇంటర్నెట్లో ఎత్తుక్కొని ముడలి చదువుదాం తమిళ పేర్లు బూతులు రాకూడదు. ముదలయార్ కుప్పం అనే ప్లేస్లో ఫ్రమ్ చెన్నై టువర్డ్స్ పాండిచ్చేరికి వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ ఒక 60% చెన్నై నుంచి పాండిచ్చేరికి వచ్చేసాం అన్నప్పుడు ఈ ప్లేస్ తగులుతుంది. ఇప్పుడు ఇక్కడికి రావడానికి మేము ఇద్దరం బైక్ మీద వచ్చాం. మీరు డైరెక్ట్గా లైక్ పర్సనల్ వెహికల్ అయితేనే బెస్ట్. నాకు తెలిసి ఇక్కడ ఏ బస్సు ఆగలేదు, నేను చూడలేదు. ఇలా వచ్చి ఇక్కడ ఇలాంటి బోట్ రైడ్ని ఎంజాయ్ చేసుకొని సన్సెట్ వ్యూస్, ఇక్కడ చాలా బోట్ రైడ్స్ ఉంటాయి, అవన్నీ చూసేసుకొని ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వెళ్తాను అనమాట. ఇలానే అనుకుంటూ మీకు నచ్చితే మాత్రం ఇదే వ్యూ, ఇదే స్పాట్, ఇది నచ్చితే మాత్రం మీరు లైక్, షేరు, సబ్స్క్రైబు, కామెంటు అన్నీ కొట్టండి ప్లీజ్. అబ్బా మన ఛానల్లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయో అంతకంటే చాలా తక్కువ లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి దంచి గుద్దేశారనుకో, మనం ఇలాంటివి చాలా చేద్దాం, కొత్త ఎక్స్పెరిమెంట్లు చేద్దాం. వచ్చాం పాచి పర్లేదు, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. హౌ ఇస్ ఇట్? హౌ డు యూ గైస్ లైక్ దిస్ వన్? బాగుంది డార్లింగ్స్, చాలా బాగుంది. కలిసిపోతాం మనం, బే ఆఫ్ బెంగాల్లో ఉండాలి ఇంక నెక్స్ట్.
వావ్, గ్రీన్ కలర్లో ఉంది వాటర్. ఈ వెనకాల కనిపిస్తుంది చూసారా, అది హైవే బ్రిడ్జ్. దాని కింద మనం చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకు ఆటగాళ్ళు ఎవరు కనవలేదులే, బట్ ఎస్ దిస్ ఈస్ వెరీ నైస్. బాగుందమ్మా. నువ్వు ఈ బ్లాగ్ చూస్తావు కాబట్టి ఎలాగో ఇదైతే చాలా బాగుంది. కంగారు పడద్దమ్మా, మేము వాటర్ లేని దిగి ఆడుకోవట్లేదు, సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. ఓకే, హ్యాపీ దసరా అందరికీ, దసరా శుభాకాంక్షలు. జిమ్ వల్ల కొంచెమైనా ఇదైంది ఓపిక, లేకపోతే సరిపోదు. నీ వెనకాల ఎంత బాగుంది తెలుసా వ్యూ, నువ్వు చూస్తున్నప్పుడు. తర్వాత వీడియోలో నీకు తెలుస్తుంది. చెప్తున్నా అటే చెప్తాను, ఏ తెలుస్తాను. తడిసిపోయానా? నేను తడిసిపోయా. మళ్ళీ ఎంత దూరం రా మనకి? 25 minutes. అంటే లైక్ 10 kilometers 1 minute వెళ్ళిపోతే విల్ రీచ్ టు అవర్ హోమ్ బై ఇన్ 20 minutes. బట్ కరెక్ట్గా 3 hours మన మొత్తం ఎంటైర్ అడ్వెంచర్ ట్రిప్, షార్ట్ రైడ్ ఇలా వెళ్ళాం, అలా వచ్చేసాం. లేదు, యాక్చువల్లీ బైక్ రైడ్ బాగుంది మనకి, అండ్ అక్కడ చేసిన కయాకింగ్ బాగుంది. ఒక టిప్ ఏంటంటే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక పెయిర్ ఆఫ్ క్లోత్స్ ఎక్స్ట్రా పెట్టుకెళ్ళండి. షార్ట్స్ పెట్టుకున్నా చాలు. లైక్ నైలాన్ ఉన్న క్లోత్స్ ఉంటే కనుక, బికాస్ కయాకింగ్ కానీ అక్కడ ఉన్న వాటర్ యాక్టివిటీస్ ఏం చేసినా విల్ గెట్ వెట్. సో మాకు ప్యాంట్లు తడిసిపోయినాయి, బట్ ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే మేము కార్లో వెళ్ళలేదు, ఈసారి బైక్ మీద వెళ్ళాము. సో వచ్చేదారిలో ఆరిపోయింది మొత్తం. బట్ అలా కాకుండా ఏదైనా మీరు ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్తే మాత్రం ఇట్ విల్ బి లిటిల్ బిట్ డిఫికల్ట్ అంతే. బట్ నెక్స్ట్ టైంకి రోడ్స్ ఇంకా బాగుంటాయి నాకు తెలిసి. ఇప్పుడు మనకి అన్ని డైవర్షన్స్ అవన్నీ పెట్టారు కాబట్టి హైవే మీద. బట్ 1 hourలో మన ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. షోలింగ్నల్లూరు, చెన్నై షోలింగ్నల్లూరు నుంచి చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ ఫ్రమ్ మిడిల్ ఆఫ్ ద చెన్నై అంటే 2 hours జర్నీ మీకు. వీ మెట్ వన్ తెలుగు పర్సన్ అనమాట, జూలియా అండ్ ఆంటీ. హోప్ ఆంటీ విల్ వాచ్ దిస్ వీడియో. ఆంటీ అక్కడ సబ్స్క్రైబ్ చేసి మా ముందు, అండ్ లైక్ షీ వాంట్ టు వాచ్ ఆల్ ద వీడియోస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అండ్ షీ ఇన్వైటెడ్ అస్ టు హర్ హోమ్ ఇన్ చీరాల. లైక్ షీ రన్స్ ఎ స్కూల్ అంట. షీ ఇన్వైటెడ్ అస్ టు హర్ స్కూల్ అండ్ హర్ హోమ్. డెఫినెట్లీ విల్ విజిట్ ఆంటీ అండ్ విల్ ట్రై టు రికార్డ్ సమ్ వీడియోస్ దేర్ ఆల్సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, టెంపరేచర్ ఇంకా అవన్నీ చూసుకుని వెళ్ళండి. అండ్ సజెషన్ ఏంటంటే, ట్రై విజిటింగ్ దేర్ ఫర్ సన్సెట్. నేను మార్నింగ్ చూసి ప్లాన్ చేసి లైక్ సన్సెట్కే వెళ్ళా కావాలని, బికాజ్ ఇట్స్ అవుట్డోర్ యాక్టివిటీ. మనకి ఎండ్ ఉంటే మాత్రం వీఆర్ డ్రాప్ డెడ్ దేర్. అక్కడ రెయిన్ డ్రాప్ ఐలాండ్ అని కూడా పక్కన ఉంటుంది ఒకటి, యూ కెన్ గో దేర్ ఆల్సో. నేను నెక్స్ట్ టైం వెళ్తాను, ఇప్పుడు కుదరలేదు కానీ. బట్ ఇప్పుడు జనాలు కూడా లేరు. లేదు, అది ప్రైవేట్ ఐలాండ్, ఎవరైనా వెళ్ళొచ్చు.
అంటే మన జనాలు లైక్ వీఆర్ మా ఫ్రెండ్స్ ఎవరు లేరు, అందుకే వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ప్లాన్ ఫర్ ద సన్సెట్. కయాకింగ్ కానీ ఏదైనా యాక్టివిటీ కానీ సన్సెట్లో చేస్తే మాత్రం ఫీల్ చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్ ప్రాబ్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అవర్ ఛానల్. బాయ్ బాయ్. నమస్తే.